రైట్ మనం చూస్తున్నాం హాస్పిటల్ వద్ద ఉన్నాం, పోలీసు అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఒకసారి కన్సల్ట్ మా ఆఫీసర్స్ మనకి ఇక్కడ హాస్పిటల్ తోటి ఉన్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో పోలీసు అధికారులు ఏం మాట్లాడారు, మనతో పాటు సిఐ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఓవరాల్గా ఇంతమంది ఆల్మోస్ట్ ఇక్కడ ధర్నా చేస్తున్నారు కొన్ని గంటల నుంచి, ఆల్మోస్ట్ 5 o'clock నుంచి అయితే చనిపోయిందని తెలిసిన కంచి ధర్నా చేస్తున్నా అంటున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? నా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మీరు ఎన్ని గంటలకు వచ్చారు, డాక్టర్లతో ఏం మాట్లాడారు, పేషెంట్ బంధువులతో ఏం మాట్లాడారు? అంటే పేషెంట్ కాదు, డెత్ అయింది ఆల్రెడీ. అది డాక్టర్ చెప్తాను, నేను చెప్పేది కాదు కదా. అంటే మీరు బందోబస్తు కోసం వచ్చారు హాస్పిటల్కి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వీళ్ళు అంటే ఏం జరగకుండా మీరు సెక్యూరిటీ కోసం బందోబస్తు కోసం వచ్చారు అంతే. ఎన్ని అవర్స్ నుంచి ఉన్నారు సార్ ఇక్కడ డ్యూటీలో? 3 hours నుంచి. ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులు అయితే హాస్పిటల్ ముందర కూర్చొని ధర్నా నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ ఇలా ఉంది. కొన్ని గంటల నుంచి ఆల్మోస్ట్ ఎవరు పట్టించుకోలేని సిచ్యువేషన్. ఆఫ్టర్నూన్ తీసుకొచ్చిన పర్సన్ హెల్త్ ప్రాబ్లం తోటి కాలు అంటే తన యాక్సిడెంట్లీ తన కాలు గాయమై తను తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే ఈ హాస్పిటల్కి నెలకొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 5 o'clockకి తను చనిపోతే ఇప్పటి వరకు కూడా పట్టించుకునే దాఖలాలు అయితే ఎక్కడ కనబడట్లేదు. డాక్టర్ల నుంచి అయితే సంప్రదింపులు జరుపుతున్నారు. సెటిల్మెంట్ ఆల్మోస్ట్ 20,000 25,000 అమౌంట్ ఇస్తామని చెప్పేసి అయితే హాస్పిటల్ నుంచి చెప్తున్నారు అంటున్నారు. మనం టైం కూడా చూస్తున్నాం విజువల్స్లో, ఒకసారి టైం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 5 o'clock నుంచి వాళ్ళు ఒక పార్థివ దేహాన్ని వేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు స్ట్రైక్ చేస్తుంటే మనం చూస్తున్నాం 10:25 అవుతుంది టైం ప్రస్తుతం. ఇప్పటి వరకు కూడా కనీసం పట్టించుకునే నాదు లేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం విజువల్స్లో హాస్పిటల్ మెట్ల మీద కూర్చొని ఓ నిస్సహాయ స్థితిలో ఆల్మోస్ట్ వాళ్ళు కూర్చొని వాళ్ళు నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఏమనంటే హాస్పిటల్ నుంచి అయితే వాళ్ళు డాక్టర్లు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఏమిటంటే వాళ్ళు చెప్తున్న పేషెంట్ బంధువులు చెప్తున్న వర్డే మనం చెప్తున్నాం. పేషెంట్ బంధువుల ఆవేదన మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 20,000 నుంచి 25,000 రూపాయలు ఇస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆ పార్థివ దేహానికి అంత్యక్రియల కోసం మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం చెప్తుందట. అసలు ఏంటి మీ డిమాండ్, ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? అసలు పార్థివ దేహాన్ని పెట్టుకొని ఇలా నిరసన తెలపడానికి ముఖ్య కారణం ఏంటి? మాకు న్యాయం చేయాలి సార్. ఇక్కడ మాకు న్యాయం అంటే మీకు ఏం న్యాయం కావాలి? పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా. దానికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పేద కుటుంబం సార్. వాళ్ళకు మాకు న్యాయం జరగాలి. ఏం న్యాయం చేస్తారో వాళ్ళ దయగా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇయ్యాలి. ఇంజక్షన్ వల్ల ప్రాణం తీసిళ్ళు, ప్రాణం అయినాక కింది తీసుకొచ్చి టెచ్చర్లో తీసుకొచ్చి అంబులెన్స్లో వేసి మ్యాస్కెట్ హాస్పిటల్ ప్రాణం ఉన్నదని చెప్పిల్లు సార్. ప్రాణం పైన పోయింది, ఎందుకు పంపిస్తాలంటే ప్రాణం ఉండి బెడ్ వస్తుందమ్మంటే ప్రాణం పోతున్న బెడ్ రివర్స్ వస్తుందని చెప్పిన సార్. ప్రాణం తీసిలు సార్, నేను చూస్తుండే తీసిలు, నలుగురం కళ్ళు కట్టి ప్రాణం తీసిలు సార్. మేము అక్కడనే ఉన్నాం. అంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తుంటాం, అంటే లక్షలలో బిల్లు పెండింగ్ ఉంటే కొంతమంది నిరసన తెలియజేస్తుంటారు. మీరేమో రూపాయి బిల్లు పే చేసేది లేదని మీరు చెప్తున్నారు, నిజమేనా? అవును సార్, నిజమే సార్. రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చేది లేదు. కేవలం చనిపోయిండు, ఆ కుటుంబానికి ఆయన చనిపోవడానికి కారణాలు ఏంటని మీరు అడిగేది, అంతే కదా? అవును సార్, అవును. న్యాయం జరగాలి వాళ్ళకి, అంతే. కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలి. ఇంజక్షన్ వల్ల ప్రాణం తీసాలి సార్. వాళ్ళకి న్యాయం జరగాలి. భార్య పిల్లలు చెప్తాలి అడ్మిట్ చేసుకున్నప్పుడు మంచిగానే ఉన్నారని చెప్పిళ్ళు, మంచిగా లేదని చెప్తే మరి మేము వేరే హాస్పిటల్ తీసుకుపోతాం కదా. ఏదో ఇంజక్షన్ వేసిళ్ళు, మా నాన్నని చంపిళ్ళు. మా నాన్న లేడు ఇప్పుడు. మా కుటుంబానికి ఆధార్ ఎవరు? మరి ఇప్పుడు మాకు వాళ్ళే న్యాయం చేయాలి. హాస్పిటల్ వాళ్ళు ఏ న్యాయం చేస్తారో మరి మీరే చెప్పండి సార్. మాకేమైనా పర్మిషన్ ఇస్తారా? ఒక్కసారి హాస్పిటల్ మేనేజ్మెంట్, పిఆర్ఓ కానీ ఎవరైనా మాట్లాడే పర్మిషన్? ఎందుకంటే వీళ్ళ కంక్లూజన్ తీసుకున్నాం మనం. ఒకసారి డాక్టర్ల వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఒరిజినల్ సంఘటన ఏంటి, మనం మీ పర్మిషన్ తోటి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తాం సార్. మీన్స్ రేపు అంటే ఈ సిచ్యువేషన్ మనం కళ్ళతో చూస్తున్నాం. మీరు 3 hours నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. జస్ట్ వాళ్ళ కంక్లూజన్, ఆల్రెడీ బంధువుల కంక్లూజన్ మనం విన్నాం. డాక్టర్ల కంక్లూజన్ ఏంటి, అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారు, అసలు పేషెంట్ ఏ టైంకి వచ్చాడు, పేషెంట్కి ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటి, పేషెంట్ ఎందుకు డెత్ అవ్వాల్సి వచ్చింది, వాళ్ళకి తెలిసి ఉంటుంది. మ్యాక్సిమం బంధువుల కంటే వాళ్ళకు కూడా ఎక్కువ తెలిసి ఉంటుంది. విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి మేనేజ్మెంట్ ఎవరు ఉంటే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. విత్ యువర్ పర్మిషన్ సార్. వద్దంటారా? మరి ఎట్లా సార్? ఇప్పుడు ఒక వన్ సైడ్ కంక్లూజన్ తోటి మనమైతే ఎట్లా చెప్పగలుగుతాం? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అంటే, ఇప్పుడు బంధువులకైతే ఆల్మోస్ట్ 20 నుంచి 25,000 అంతకిళ్ళకి డబ్బులు ఇస్తామంటున్నారట. బట్
అలాంటి వారితో మాట్లాడినప్పుడు అలాంటి వాళ్ళ నోటితోటి ఎవరన్నా మేనేజ్మెంట్ అంటే ఎవరన్నా ఒకరు మనకంటే వీళ్ళ ఒక కంక్లూజన్ కాదు, ఇద్దరు కంక్లూజన్ తీసుకుందాం సార్. అంటే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.